నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. సుగుణమ్మకు వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కావలిలో ఇప్పటి వరకు దోపిడీలే జరిగాయని, ఖచ్చితంగా తాము గెలుపొందితే సొంత నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమకు దోచుకోవాల్సిన అవసరం లేదని, ప్రజల కోసం ఖర్చు చేయడానికి తాము వెనకాడమని వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 100 ఇళ్ళు తిరిగాం మేము. ఇప్పుడు 100 ఇంట్లో వాళ్ళు సమస్యలు చెప్పారు. నిజంగా అసలు 1% కూడా ఈ ప్రభుత్వం మంచి చేయలేదు. అట్టర్ ఫ్లాప్ అంటారు కదా, సినిమా 100 రోజులు కాదు, ఇది అట్టర్ ఫ్లాప్ అంటారు కదా, అట్టర్ ఫ్లాప్ ఇది ఈ ప్రభుత్వం. మీరు ప్రజలు కూడా గమనించుకోవాలి. ఎంత ఇబ్బందుల్లో ఉన్నారంటే అసలు సైడ్ కాలువలు లేవు, రోడ్లు లేవు. మేము ఈ చల్లగా ఉందని ఈ టైంలో తిరుగుతున్నాం. పాపం అందరూ దోమలు, సైడ్ కాలు లేకపోతే మురికిలు అక్కడే ఉంటాయి కదా, అంత దోమలు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా దృష్టికి తీసుకొస్తే మేము ఏదో జేసీపీ వర్క్లు అవి చేసాం. ఇక్కడ అసలు అభివృద్ధి అనేది ఎక్కడ మచ్చుకైనా లేదు. ప్రజల్ని గెలిపించేది, ఎమ్మెల్యేని గెలిపించేది ప్రజలు పనులు చేయడానికి. ఆ పనులు చేయనప్పుడు మనసులో ఇసిగిపోయి ఉన్నారు అందరూ. అంటే ఎవరు ఆ అంతరాత్మ వాళ్ళకి తెలుస్తుంది. మనం ఊరికే మాట్లాడటం కాదు, తెలుసుకోవాలి అంతే. గెలుస్తున్నాం అనే ధీమాలా ఉన్నారు, కానీ ఎవరు గెలుస్తున్నారు అనేది భగవంతుడు రేపు చూపిస్తాడు. ఇవన్నీ చూసినాక ఇంకా పట్టుదల పెరిగింది మాకు. ఖచ్చితంగా ప్రజలకి ఏం సేవ చేయాలి, ఎలా చేస్తే ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది మొత్తం చూసి తెలుసుకుంటున్నాము. సమస్యలన్నీ గమనిస్తున్నాము.